ఇండివిజువల్గా చేసుకోవచ్చు, కానీ సంఘంతో వాళ్ళు షేర్ చేసుకోవాలనుకోవడం చాలా గొప్ప విషయం. సో అందరూ శ్రద్ధని చూపించడానికి ప్రయత్నం చేయండి. తండ్రి మీకంతా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడే విన్నామైనా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను కదా. మేమైతే ఆశతో మీరు మాట్లాడితేనే బ్రతుకుతామని తెలుసుకుని ఉన్నాము. అందుకే సమాజంలో పుడుతున్నాం. అందుకు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కుటుంబానికి నిజంగా దీవెనివ్వండి. వారికి అక్కడికి తీర్చండి. వారన్నిటికంటే ముఖ్యంగా మీ కొడుకు నిలబెట్టుకు శక్తిని ప్రసాదించండి. ఇదిగో మేమందరం కూడుకున్నాం. మాకు లౌకిక మనసుని తీసివేసి ఏ మనసు అయితే మీకు ఇష్టమో విరిగిపోయింది, నలిగిపోయింది, మీకు ఇష్టమైనది ఏమంటండి ఆ విరిగి నలిగిన మనస్సుతో మీకు ఆరాధించడం చేరి శ్రద్ధతో నేను ఆసక్తి కలిగి వాక్యమైనా విని తద్వారా మా హృదయాలైనా ఒక మార్పును మేము గమనించుకుంటూ మా జీవితంలో మీ కొరకు నిలబడే శక్తిని ప్రసాదించండి. నిలబడిన నేను నిమిత్త మాత్రం ఏంటండి మీరైతే నన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యమైన మీరే ఆశ్చర్యపరుడు కనుక మీరు చేసే ఆశ్చర్య పేరు చూస్తూ నిలబడి కన్నులాగా ఆస్వాదించడం తప్ప ఏమీ చేయలేము. ఈ బిడ్డలకి ఏ వాక్యం అవసరం ఉందో నాకేం తెలియదు. మీరు నన్ను గోడగా వాడుకోండి. ఈ కుటుంబంతో ఇప్పుడున్న బిడ్డలతో ఇంకెవరైతే వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారో నువ్వు అంటే ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని వారితో మీరు మాట్లాడి మహిమ పొందమని పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడి నామమున అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపాలని ఆశపడుతున్నాను. మనిషి యొక్క ఆశ మనిషి యొక్క హృదయాన్ని బట్టి ఉంటుంది. అది హృదయం ఎలా ప్రవర్తిస్తుందో మనిషికి తెలియదు. నేను ఇంటికి వెళ్ళాను, నా హృదయం చెప్పినట్టు నేను నడుచుకుంటాను, నా మనసులోకి ఏది తోస్తే అది చేసుకుంటాను అని మనం అనుకుంటాం. తీరా ఆ పనిలో లేకపోతే ఆ కార్యక్రమాల్లో చేయాలి అనుకున్నప్పుడు అస్సలు మనలో ఆ ఆలోచన రాదు, చెయ్యం. మరి ఏదో చేయిస్తుంది బహుశా. ఆ చేయించే విధానము, చేయబడుతున్న విధానము ఐదర్పై దేవుని చేతనైనా జరగాలి, లేదంటే దుష్టుని చేతైనా జరగాలి. ఈ రెండే, ఇంకేం లేదు. నువ్వేమో పిచ్చోళ్ళలాగా పరుగువాడు అంటావు, ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు అనుకుంటావు, రక్త సంబంధం అనుకుంటావు. ఇంకా ఫ్రాంక్గా నేను డీప్గా చెప్పాలంటే నీ శరీరమే నీకు ప్రాబ్లం. టోటల్గా మనం ప్రాబ్లం ఎవరితో అంటే దేవునితో. ఎవరు అన్నారు ఏంటి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టుకొని వెళ్ళండి కదా. దేవుడు చెప్పాడు మీరు నా మాట వినండి. నువ్వేమంటావు ప్రభా నువ్వు నా మాట విను. దాన్ని మీరు అంటారు ప్రార్థన. ఇంత మాట అనేదో ప్రార్థన చేయడం తప్ప అనుకోండి, చాలా చేయాలి, క్షణం చేయాలి. కానీ మీరు ఏం చేస్తారంటే ప్రార్థన విషయానికి వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ పీక్ టైంలో ఇబ్బంది కలిగేదనుకో, బాబు నాయనా ప్రభువా దేవా అంటూ ప్రార్థన చేస్తారు. లేదంటే ఏదైనా మంచి కార్యం జరిగింది అనుకోండి, మనకంటే గాయని గాయకులు అవ్వదు కదా, చాలా బాగా పాడేస్తారు. అఫ్కోర్స్ దేవునికి రాగా నా నీ బిడ్డ పాడుతున్నాడు అనుకోండి, ఎలా తీసుకుంటాం? ఏమిట్రా రాగం ఎదురా, తాళం ఎదురా, శృతి ఎదురా అంటారా? ఎదుగులో ఉన్నాను వాడు ఎన్నో సెన్స్గా వాడు పాడే విధానాన్ని మెచ్చుకుంటాడు. అలాగే నీ మనస్సు నిర్దోషత్వాన్ని కలిగి ఉంటుంది, యథార్థతను కలిగి ఉంటుంది. ఇదేం కొత్తగా క్రైస్తవులకి ఏంటి నీ నిర్దోషత్వం అని అడగండి, మీకు తెలుసు. ఏంటి యథార్థత అని అడగండి, అది కూడా మీకు తెలుసు. ఈ రోజుల్లో బోధించే వాళ్ళ కంటే వినేవాళ్ళు చాలా షార్ప్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ చెప్పేవాళ్ళు దిశలోకి అందిస్తారు. చదవడంలో ది ఫస్ట్ ది బెస్ట్ కాదు కావాల్సింది. ఆ ఎసెన్స్ని మన హృదయంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చేసేటప్పుడు ఎవరు గెలుస్తున్నారు?
నువ్వు గెలుస్తున్నావా, దేవుని గెలిపిస్తున్నావా? ఇక్కడ నేను బ్రతకటమే నాకు అవసరం. మన క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. నేను బ్రతకటమే నాకు అవసరం, దానికోసమే నేను ప్రాకులాడతాను, దానికోసమే నా విద్యని అభ్యసిస్తాను, దానికోసమే స్పెషల్ కోచింగ్ తీసుకుంటాను, దానికోసమే పనికి వెళ్తాను. ఆ పని ఎంత క్లిష్టమైనా, ఎంత ఆ యజమానుడు ఎంత టఫ్ పర్సనాలిటీ అయినా నాకు కావాల్సింది ఏంటి? జీతం, అంతే కదా. అందుకు నేను కష్టపడి పని చేస్తాను. ఇక్కడికే తెలుసు ఇవన్నీ సక్రమంగా జరిగిందనుకో, థ్యాంక్ యూ నాయన అని ఒక చిన్న భక్తి. చిన్న ఉప్పులో వేస్తారు, పప్పులో ఏమేస్తారు? ఉప్పు, రుచిగా ఉంటుంది కదా. అలా మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ నాయన అంటూ పెట్టుకుంటాం. కనపడిన దానికి పెట్టుకున్నాం, చాలా చేస్తున్నారు కానీ తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీకు సిస్టర్ షేర్ చేసుకున్నారు, కిరణ్ గారు నాకు సిస్టర్ వాళ్ళ వైఫ్ గారు మార్పులు ట్రై చేస్తున్నాము. నాకు తెలియకుండా నిద్రలేని వల్ల నేను పడ్డాను, బండిని డ్రైవ్ సరిగ్గా తెలియకపోయాను, తను పడిన విషయం కూడా తెలియదు అని అన్నారు. ఇప్పుడు అడిగాను, వస్తున్నప్పుడు వచ్చాక చూసినప్పుడు సిస్టర్ గారు ఎలా ఉన్నాము? బాగుందండి. అదేంటి చాలా కాన్షియస్గా డ్రైవింగ్ చేసి అన్నింటినీ డిప్లొమాటిక్గా తప్పించుకొని వెళ్ళిన వాడేంటి యాక్సిడెంట్లో పడిపోయాడు? నీకు నిద్రలేమిలో ఉన్నా కూడా, నువ్వు పడినా కూడా వితిన్ 1 వీక్లో నువ్వు లేకపోయింది. గమనించారా? దేవుడు మీరు అనుకున్నంత చిన్న శక్తి కాదు. అసలు మన ఊహకి అందని వాడైనా, కానీ మనిషి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎంత ఇష్టం అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ కాపాడుకోవాలని నేనేం చేయను అని ఆయన తీసుకున్న నిర్ణయం ఉండి చూశారు. ఎవరిని చేశారు ఆయన? అద్వితీయ, అంటే ఇంకొక కుమారుడు లేడు, అట్లా క్యారెక్టరైజేషన్ కలిగిన కుమారుడు లేడు. నువ్వు ఇస్తావా? ఈ బిడ్డని నీ దేవుని పనికి ఉపయోగించడానికి ముందు పంపించాను. మిగతా వాళ్ళు చూసుకుంటారు కదా అనిపిస్తుంది మనకి. అసలు నా బిడ్డ కొద్ది పోయాడుస్తుంది, చదువుకొని వచ్చాను. నచ్చోడు, కష్టపడండి, దేవుని పనిలో కష్టపడండి. ఇందాక ఒక బాబు మన పాడాడు చూసారు ట్రాక్ మీద. మనకు అవయవాలన్నీ బాగున్నాయి, నోరు బాగుంది, లెగ్స్ బాగున్నాయి. నాకు సిగ్గల్ ఇచ్చింది. నేను 2 days నుంచి చిన్న వీక్నెస్తో సఫర్ అవుతున్నాను. డాడీకి చెప్దాం అనుకున్నాను, కానీ మనసు మాత్రం ఒప్పుకోవట్లేదు. వచ్చిన తర్వాత నాకు లెసన్ ఇచ్చారు. అన్నీ ఉన్నాయి మీకు, చిన్న రోగంగా నా పనికి బ్యాక్ అవుతుంది. ఎంత బాగుపడ్డాడు, ఎంత మంచిగాను. మనకి ఏమీ రాదు, అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. సో దేవుణ్ణి ప్రేమించడానికి మీరేం చెయ్యక్కర్లేదు. ప్రేమ ఏమిటి? మయుడు, పూర్ణం. ఇక పూర్ణం అంటే ఇంకా ఆయనలో ఇంక ఇన్కంప్లీటింగ్ లవ్ అనేది ఏం లేదు. భర్త దగ్గర పెళ్ళైన కొన్ని ఇయర్స్ చాలా గిఫ్ట్స్ వస్తాయి, శారీస్ వస్తాయి. ఏం కావాలమ్మా, ఏం కావాలన్నా అని అడుగుతుంది. ఒక 2 years ఆగండి, ఇప్పుడు కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అందరే అన్నారు. అది పూర్ణం కాని ప్రేమ. పూర్ణమైన ప్రేమ ఏంటో చెప్పనా? నువ్వు అస్సలు మంచోడు కాదు, అస్సలు దేవుడు అంటే నేను రాను అనేది మనసులో ఉన్నది. బయటికి ఇక్కడ ప్రజెంటేషన్ ఉంటుంది, నేను వస్తాను ఎందుకంటే పాజిటివ్ గారు ఒప్పుకోరు. తర్వాత ఎప్పుడో అక్కడ ఉంటుంది, నేను ఏంటమ్మా కనపడలేదని నేను అడుగుతాను. సో ఆ సిస్టర్ కూడా అడగచ్చు. సో అలా అన్న అటెండెన్స్ వేసుకుందాం, అయినా కూడా నీకు ఫుడ్ వస్తుంది. అర్థమైందా? పూర్ణమైన ప్రేమ అంటే ఆగాను, ఎంత కష్టపడితే నా ప్లేట్లోకి ఫుడ్ వస్తుందో తెలుసా అనకండి. కష్టపడినా తినలేని వాళ్ళు, తిన్నా అరిగించుకోలేని వాళ్ళు సో మెనీ పీపుల్ ఇంటికి ఒకళ్ళైనా ఉంటారు. అంతెందుకు మాకు డైరెక్ట్గా కావాలంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మీకు భయం వేస్తుంది తెలుసా? బాబు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను ఏంటినైనా నేను తినేదేంటి ఇలా అరిగిపోతుంది, తిన్నది షెట్ అవుతుంది ఏంటి, నేను అడగలేదు. నాకు ఫుడ్ ఐటమ్స్ అన్ని నా ప్లేట్ నిండా ఉన్నాయంటే, డిషెస్ అన్ని. ఎందుకు నాయన నాకు ఇవన్నీ ఇచ్చావు? ఈవెన్ దో నేనేమి నీకు స్పెషల్ ప్రేమను చూపించలేదు
రాను పో, నీకంటే నేనన్నా మీరు గమనించలేదు, గుడికి రాని వాళ్ళని కొంతమంది దేవుడు విస్తారంగా ప్రేమించాడు. విస్తారంగా ప్రేమించాడంటే వాళ్ళు ఫిజికల్గా ప్లస్ అయిపోయారు. అరే ఇలా అన్నా నమ్మరా, ఇలా అన్నా నమ్ము నన్ను, నువ్వు అడగకపోయినా చేశానే, నువ్వు గమనించుకోకపోయినా నిన్ను బాగా బ్లెస్సింగ్ చేసి నువ్వు తినటానికి లేదే అనుకోకుండా, క్వశ్చన్ మార్క్ రాకుండా, లోటు లేకుండా నేను పెంచానే, ఒక్కసారి నేను గుర్తుకు రాలేదా అంటారు ఆయన. అందుకు వాళ్ళని బ్లెస్ చేశారు. మరి నాకెందుకంటే లోటులే ఉన్నాయి, ఇప్పుడు చూడు నాకు ఇబ్బందులే ఉన్నాయని కొంతమంది అంటారు. నీకు అన్నీ తెలుసు కదా, ఏది ఉన్నా లేకపోయినా సంపూర్ణమైన సంతుష్ట సహితమైన దైవభక్తి ఇనఫ్ అని చెప్పానా? ఇంకో వర్డ్ కూడా చెప్పాను నేను, కృప చాలని చెప్పినట్టు గుర్తు చెప్పానా? అయినా ఏడ్ చేస్తావు నువ్వు, నాయన నాకు ఇది రాలేదు, అది దొరకలేదు, రావు. పెద్ద కుమారుడు తండ్రిని అంటి పెట్టుకుని ఉన్నాడు, తప్పిపోయింది ఎవరు చెప్పండి? మరి తిరిగి వస్తే బాగా సత్కరించింది ఎవరు చెప్పండి? మన అందరం పెద్ద కుమారుడు. పొద్దు నుంచి అప్పటి నుంచో నీకు గుర్తు వస్తున్నాను నాకేం చేశారు. మనం ఇప్పుడు ఎవరిలాగా ఉన్నాం? మనందరం తప్పిపోయిన వాళ్ళమా కదా? నేను ఫస్ట్ నుంచి చర్చకు వస్తాను అన్నవాళ్ళు నేను కదిలించను, వాళ్ళు అతిదేవతారాధన అంటాను, నేను అనలేదు, బైబిల్ అనేది. మనం వచ్చినా మనం రోజు రోజుకి ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏంటైనా ఎంత వాక్యం వింటున్నా నేనే పాపినని ఇంకా తెలుస్తుంది ఏంటి నాకు, నేనే పాపిని అనిపిస్తుంది ఏంటి నాకు, నా మనసు ఏంటి నన్ను నేరారోపణ చేస్తుంది అని మీకు అనిపిస్తే మీకు రోగం కుదిరిపోయినట్టే, ఇంకా రోగం లేనట్టే. లేదు, గుడికి వస్తున్నావు కదా, సో మెనీ బ్లెస్సింగ్స్ కదా, నీకు ఇంకా ఏదైనా లోటు ఉంటే ఇంకో కొన్ని వారాలు వస్తే నీకు తీరిపోద్ది అని అంటారే, వాళ్ళతో కొంచెం జాగ్రత్త అండి. అలా ఏం చెప్పలా దేవుడు, అలా ఏం చెప్పలా దేవుడు. ఇక్కడ కొంచెం పవర్ని పెడతాను, అక్కడ పవర్ పెట్టను అనే టైప్ కాదు మన దేవుడు. ఎలాంటి వారు చెప్పండి? సర్వ వ్యాపకుడు. చాలా మంది సర్వాంతర్యామి వరకే ఆగుతారు, ఉన్నదానిలోనే ఆయన ఉన్నాడు అంటారు. కాదు, ఎక్కడైనా ఉండగలిగిన వాడు, ఆయన పేరు ఉన్నవాడు. అర్థమవుతుందా? ఆయన ఏమడిగారో తెలుసా? ఎలా ఉండమన్నారో తెలుసా? ఒక మాట చూపిస్తాను, సామెతల గ్రంథము. నేను త్వరగానే ముగిస్తాను, కొంచెం శ్రద్ధగా వినడానికి చూడండి. వాక్యం మీ మదిలోకి వెళ్ళడం ఇంపార్టెంట్. 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ముందు రాసుకోండి, కొంతమంది ఎవరికన్నా వస్తే అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు రాసుకోండి. రాసుకుంటేనంట 100 సార్లు చదివినట్టంట. బుద్ధి అంట, జ్ఞానం అంట, ఇవి ఎక్కడున్నాయి? ఏదో బుక్లో చదివినట్టు బుక్ అని కాకుండా ఎస్ నేను బైబిల్లో చదివాను అని అనిపించడానికి రాసుకోమంటున్నాను. చదువుతుంది. ఏది కాపాడుతుంది? ఎవరు కాపాడుతారు మీకు మిమ్మల్ని? బైబిల్ ఏం చెప్పింది? బుద్ధి కాపాడుతుంది. బుద్ధి నిన్ను కాపాడును. నీకు కాపలా ఉండేది వివేచన. దేవదూతలు అనుకుని తొందరపడకు. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, ఈవెన్ ఇప్పుడు కూడా దేవదూతలు మనకి ప్రొటెక్టివ్గానే ఉన్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను కాపాడేది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఇప్పుడు జీకే సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? లైబ్రరీ సెంటర్కి వెళ్దామా? ఎందుకంటే ఈ వర్డ్ ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పుడు మా డాడీ పుస్తకాలు ఎక్కువ చదివించేవారు, లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చేవారు, పటావు చదివేసేవారు. అంటే నావెల్స్, జీకే బుక్స్, పేపర్స్. ఎందుకంటే ఏదో ఒక రోజు మంచి ఎగ్జామ్ రాయాలి, మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఆలోచనలో పెట్టారు. కాబట్టి లైబ్రరీ అని ఒకటి వచ్చింది, సెంటర్లో ఉండేది కాబట్టి లైబ్రరీ సెంటర్. అవన్నీ దొరుకుతాయి, బుద్ధి దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళిపోదాం అనుకోకండి. కింద ఒక మాట చెప్పారు చూడండి, దుష్టుల మార్గం. ఇది లోక సంబంధానికి అస్సలు టచ్ లేని వర్డ్. ఏదంటది? దుష్టుల మార్గం. మనం
నాయన నీ మార్గంలోనే వెళ్తున్నాను, నేను నీతోనే ఉంటున్నాను నేను అనుకుంటున్నా. మీకు ఒక చిన్న రిమైండర్, మనము దుష్టుల మార్గంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కడికి వస్తూ చర్చికి వస్తూ ఉంటాయి. అందుకని దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడతారే. వెళ్ళావా వాళ్ళ గుడికి వెళ్తేనేనా నీకు ఏదన్నా అపాయం జరిగింది, మా గుడికి రా, ఎల్లప్పుడూ గిన్నె నిండి పొల్లిపోతుంటే ఏం చేస్తావు, పొల్లేదాకా ఎందుకు వేస్ట్ చేసుకోవడం తప్ప నా డౌట్ అండి. అలా గిన్నె నిండా బౌల్ నిండా చాలా అనొచ్చు కదా. దీన్నే బైబిల్ అత్యాసంలో కూడా. అందుకనే దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి, మూర్ఖంగా మాట్లాడే వారి చెయ్యి ఏం చేస్తారు తెలుసా, తొందరగా పలికేస్తుంది, తొందరగా పొడి చేస్తుంది, తొందరగా బిగించేస్తుంది. ఈ లక్షణాలు, ఈ మూర్ఖపు లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కువగా మనతోనే ఉంటారు. చేయగలవాడు వినుడు దాకా. మీరు దుష్టుల మార్గంలో నుంచి తప్పించుకోవాలన్నా, మూర్ఖంగా మాట్లాడే వాడి చేతిలో నుండి తప్పించుకోవాలన్నా నీకేముండాలో తెలుసా, జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. అందుకనే ఇదే సామెతలో 6వ వచనం చూడండి, ఏమంటారు, పైకి అదే ఎవరిస్తారంట, యెహోవా అనగా ఇశ్రాయేలు దేవుడు అనకండి, ఇశ్రాయేలు దేవుడు. యెహోవా అనగా ట్రాన్స్లేటెడ్ టు తెలుగు ఏంటంటే దేవుడు ఉన్నవాడు. యెహోవా ఏంటి, యెహోవా ఏంటి? ఇప్పుడు చాలా మంది బయట పీపుల్ అసలు ఈ పేరు మనకు సంబంధించిందా చెప్పండి. ఏ దూనో ఉండాలి, ఏ దానో ఉండాలి, ఏ రానో ఉండాలి, ఏ ఎల్లో ఉండాలి, ఏ ఎమ్మో ఉండాలి అని కదా ఉండాలి. ఈ పేరేంటి అసలు? ఈ పేరుతో ఇబ్బంది పడుతుంది. హీబ్రూ నుంచి కదా మన బైబిల్ ట్రాన్స్లేటెడ్ అయింది. ఈ హీబ్రూ భాష అనేది ప్రపంచంలో ఉన్న భాషలన్నిటికంటే అతి పురాతనం. ఇంకా చెప్పాలంటే ది ఫస్ట్ లాంగ్వేజ్ ఫర్ ది వరల్డ్ అన్నట్టు. ఈ లాంగ్వేజ్ ప్రకారం యెహోవా అనగా ఉన్నవాడు. అర్థమవుతుందా? మనం ఎవరినో నమ్ముకోవటంలా, కరెక్ట్ ఎసెన్స్ కలిగి మనల్ని క్రియేట్ చేసి భూమి మీద వదిలిపెట్టినటువంటి దేవాది దేవుణ్ణి నమ్ముకున్నాం. క్లారిటీ వచ్చిందా మీకు? యెహోవా అంటే ఆయన ఏం చేస్తారట, జ్ఞానం ఇచ్చువాడు, తెలివిచ్చువాడు, ఇంకేమిస్తాడు, వివేచన. ఇందాక ఒక చదివాం కదా, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుందని. ఆయన దగ్గర అవి కావాలి, అవి నిన్ను కాపాడుతాయి. సో ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తారు నీకు. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు. నేను రాకపోయినా ఇస్తారా? సారీ, రాకపోతే ఇవ్వరు. అడిగిందే అడగందే, నీకు తెలుసు కదా సామెతలు. అడగందే అమ్మే పెట్టినప్పుడు దేవుడు ఎందుకు పెట్టాలి? నాకు వివేకం కావాలి ఈ లోకంలో బ్రతకటానికి, నాకు వివేచన కావాలి, అవే నన్ను ప్రొటెక్ట్ చేస్తాయి, మూర్ఖుల నుంచి కాపాడుతాయి, వాళ్ళ చేతల నుండి నన్ను తప్పిస్తాయి. నన్ను బాగా ఉంచేది నీ మాట అయినప్పుడు నేను నిన్నే అడుగుతానని మనకి ఎందుకు రాదు? ఎందుకంటే మనం కూడా ఈ తరంలో ఉన్న మూర్ఖమైన వక్రజనమా తీర్చేసుకోవాలి. అందుకనే సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. 6వ అధ్యాయము 22వ వచనం చూడండి అమ్మా. చదివారా? బాగున్నాను, కొంచెం సైలెంట్గా ఉండమ్మా, కొంచెం. ఎక్కడ నువ్వు పట్టకూడదు చెప్పాలి. నువ్వు త్రోవను ఎక్కడ వెళ్తావు? రోడ్ల మీదకి వెళ్తావు, పని మీద వెళ్తావు, ఏమన్నా కొని తెచ్చుకోవడానికి వెళ్తావు, అసలు ఏం లేకపోయినా వెళ్ళొస్తావు, అలా వెళ్ళి రౌండ్ వేసి వస్తాం, ఇలా వెళ్ళి తిరిగేసి వస్తాం. పైగా మన ట్రెండ్ ఒకటి ఉంది కదా, అలా వాకింగ్ చేసి ఇలా వస్తాం. ఏమనుకుంది? తిన్నదరుగుద్ది. అడిగేదాకా తిరగడం మీకు అని అంటారు. కొంచెం తగ్గించుకోవచ్చు కదా అని నా ఒపీనియన్, మీ ఇష్టం. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నడిపించేస్తుంది. నేను కదా, నా కాళ్ళు ఉన్నాయి కదా, నడుస్తాను కదా. నువ్వు ఎటు పడితే అటు పోతావు, దుష్టుల మార్గాల్లో పోతావు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుంటాం. ఏంటో మనకు తెలియదు. ఏంటక్క ముస్లిం ఏంటక్క అంటే ఒక్కడే నిలబడిపోతాం. కూర మాడిపోద్ది, అన్నం మాడిపోద్ది, ఏదో మన పనులు ఎలా ఉంటాయో తెలియదు, ఏంటో చేసేస్తూ ఉంటాం.
సో మన థింకింగ్ వైజ్ వెళ్ళకండి, నీ మాట నన్ను నడిపించాలి. అందుకే అంటున్నాడు, నేను త్రోవను వెళ్ళినప్పుడు అది నేను నడిపించును, నీవు ఏంటి పండుకుంటే కాపాడటం ఏంటి? మాత్రమే తింటున్నారా? ఎంత బాగుందో దేవుడు అంట. అస్సలు భయపడకూడదు, పడుకున్నా కూడా కాపాడుతాడు దేవుడు. మన దేవుడు అంత గొప్పవాడు. అందుకే ఆయన నీ ఆశను భంగపరచనివ్వడు. ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలు చదివారు కదా, దాంట్లో 9వ వచనం చూడండి ఏమంటాడు. 107వ కీర్తనలో 107వ కీర్తన ఇందాక చదివించారు కదా, చదవండి. ఆశగల ప్రాణాన్ని, అవసరం ఏముంది? ఆయన తృప్తిపరచాల్సిన అవసరం ఏముంది? ఏమండి, కూర బాగుంటారు, మీ ఇంటికి రిలేషన్స్ వచ్చారు, బంధువులు వచ్చారు, బాగుందా, నచ్చిందా? బాగుందమ్మా, అయితే కొంచెం వేసుకోండి అంటారా? ఎందుకంటారు? అలాగే తినిపోతారు కదా, వండావు కష్టపడి. సమ్మర్లో మీరు కిచెన్లో ఉండాలంటే అంత కష్టం, చక్కగా ప్రిపేర్ చేశారు, వాళ్ళు తినిపోతారు కదా, కొంచెం వేసుకోండి. ఎందుకు అంటున్నారు? తృప్తిగా తిని వెళ్ళాలి. అర్థమైందా? తృప్తికి పరచడం అంటే ఇది లోకంలో ఉన్న వాళ్ళు లోకపరమైన విషయాలకి వాళ్ళ యొక్క ఫిజికల్గా కొంత ఎస్టిమేట్ చేయడం. బాగుంది కదా, కొంచెం చేసుకోమంటే డైట్లో ఏం పద్దా కలుగుతుంది అనుకుంటారు. కానీ దేవుడి కంట నీకు ఆశ ఉందా? తృప్తి పరిచేస్తాను పో. నీకు అర్థమవుతుందా? ధైర్యం ఏమన్నా వస్తుందా మీకు? చాలనైనా నువ్వు అనిపిస్తుందా? అనిపిస్తే తింటాను నేను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, ఆకలి గొనిన వాని ప్రాణాన్ని. ఇది మామూలుగా తృప్తి కాదు, నీకు ఏ విషయాలుగా. ఇక్కడ కండిషన్స్ అప్లై అండో, కండిషన్స్ అప్లై. నువ్వు నీ ఇష్టానుసారంగా భూమి మీద లోకస్తులు నడిచినట్టు లోక మార్గాల్లో నడిస్తే అని నేను కొంతవరకు ఇక్కడ వరకు ఏమన్నా కాపాడుతూనే ఉంటారు. లాస్ట్ నీ శరీరపు శ్వాస నిశ్వాస జరుగుతుందంటే నీకు ఛాన్స్ ఉన్నట్టే. ప్లీజ్ నాయన ఫర్గివ్ మీ అని అడగటానికి, క్షమించిన ఆయన. అలాగే కదా, నాకు లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఎవరు అనిపిస్తారంటే, క్రూసిఫికేషన్లో దొంగన్నాడే, నాతో కూడా అసలు ఎవరికి వచ్చింది? ఏం చేశాడండి? సువార్త చెప్పాడా? బాప్తిసం తీసుకున్నాడా? నా పాపాలు ఇవి అని ఒప్పుకున్నాడా? ఏం లేదు. నేను కూడా నీ రాజ్యంలో ఒక్క మాట అడిగాడు, ఇదిగో నువ్వు ఉంటావంటే. ఆశ గల ప్రాణాన్ని. చాలా ఈజీ అండి దేవుడిని నమ్ముకోవటం, చాలా ఈజీ. మీరే ప్రయాసపడిపోతున్నారు. దానికి ఆయన కూడా అదే చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నానులా. ఇది గుర్తుంటుంది కానీ ప్రార్థన చేసేటప్పుడు తెలుస్తుంది. ప్రయాసం ఉపయోగపడుతున్నావు ఎందుకు? నా ఇద్దరు రమ్మను, నేను నీ ఇద్దరే ఉన్నాను కదా నాయనా. వాట్ రాంగ్ విత్ మీ? నేనేమన్నా దీన్ని పట్టుకోవాలా? ఈ శ్రమని నేను గట్టిగా పట్టుకోవాలా? యోగులాగా అంత స్టామినా నాకు లేదు, కానీ ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వు. శరీర బలహీనత ఉందా? దానికి కూడా నాకు నా ధైర్యాన్ని నువ్వు ఇచ్చేవాడవి. దానికి ఏం కావాలి? ఆ ధైర్యం ఉండాలంటే నీ జ్ఞానము వివేచన ఉండాలి. అందుకే నేను 1వ వచనం అంటాడు, ఇదే 107వ కీర్తనలో 1వ వచనం చూడండి. ఎవరంటే ఆయన క్రూరుడు కాదు, బాగా స్ట్రిక్ట్ పర్సనాలిటీ కాదు, దయాళుడు. అడక్కముందే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే అది ఎంత మంచి దేవుడండి, దయాళుడండి. మీరు ఆయన్ని ప్రే చేయడానికి శ్లోకాయుక్తమైన టర్మినాలజీ యూజ్ చేయక్కర్లా. నేను నా ఫాదర్తో ఎలా మాట్లాడతాను, నువ్వు నీ అమ్మ వాళ్ళతో ఎలా మాట్లాడు, అమ్మ ఇది చేసి పెట్టమ్మా అని అడుగుతావు లేదా? అడుగుతాం కదా. అమ్మ ఏంటమ్మా నాకు ఇది వద్దుమా అది చేయంటే చేస్తారా లేదా? అమ్మ అంతకంటే ఈజీగా అడగండి. డాడీ నేను తండ్రిని అన్నాడు కదా దేవుడు, నేను మీకు తండ్రిని అన్నాడు. ఈ రిలేషన్ అవగతం అవ్వటానికి చెప్పాడు, అంతకి మించే ఆయన. ఈ లోకంలో తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉండేది ఎందుకు చెప్పండి? ఫ్యూచర్లో మేము ముసలాళ్ళని తర్వాత మమ్మల్ని చూసుకోవడానికి, అంతే కదా. వాడు భవిష్యత్తు బాగుంటే మేము నెమ్మదిగా కళ్ళు మూయచ్చు, అంతకు మించాము. కానీ ఏ ఉపయోగం లేదు నీ వల్ల. నేను తృప్తిపరుస్తున్నాడంటే అది ఏ ప్రేమ ఏంటో తెలుసా? ఈ లోకంలో దొరకని ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ క్యారెక్టర్ ఏంటంటే దయాళుడు. ఇంటికెళ్ళి ప్రార్థన చేసి దయగలవాడివి అంటండి. దయాళుడివి అంటే అది లిమిటెడ్ కాదండి, నాకు అర్థమవుతుంది.
నాకు ఏది ఇష్టమో, నాకు ఏది ఆశ ఉందో నాకు ఇవే ఇవ్వనాయన. నేను మనుషులను అడగను. మనుషులను అడిగామనుకో ఏం చెప్తారు? చల్లే మా ప్రాబ్లం చేస్తా ఉంటారు. అంటే నీ ప్రాబ్లమ్స్ అక్కకు ఆ ప్రాబ్లం ఉంది తెలుసా, మన అందరం ప్రార్థన చేస్తాం కదా. అసలు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆశ ఉంటే తృప్తి పరుస్తున్నాం కదా, దేవుడే కదా. అందుకే యెహోవా దయాళుడు. సో మీరు ఏం చేస్తారంటే ఆయన దయ తెలుసుకొని థ్యాంక్స్ గివింగ్ చేసి చెల్లించండి అంతే. జరిగినప్పుడు కాదు, జరగకపోయినా చేస్తాడన్న నమ్మకం, దాన్నే విశ్వాసం. జరిగినా జరగకపోయినా జరగవేమో అనే పరిస్థితులు ఉన్నా చేసి తీరేదే దేవుడి యొక్క లక్ష్యం. అర్థమవుతుందా? సో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానంలో ఆయన క్యారెక్టర్ గుర్తుపెట్టుకో. ఎట్లయినా నాకు చేసి పెడతావు. ఒకవేళ నేను చెయ్యటం లేదంటే నాకు అది అవసరం లేదన్నమాట. ఇన్ని రోజులు ఇది గ్రహించలేదేంటి నాయన నేను. కానీ ఈలోపు నేను నీ మీద సనగకుండా గొనగకుండా ఉండే శక్తి నీవు. సనిగినందుకంట లక్షల మంది అడవిలో తెచ్చుకున్నారంట. ఎవరా గ్రూపు? సనిగి. ఏ సనిగానో తెలుసా? ఏం దోసకాయలు ఇవ్వగా మాకు బంగాళం. ఈ దోసకాయలు మీకు రాకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు స్వయంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు కొనుక్కోకండ్రా, అనవసరంగా తిరగకండ్రా, ఫ్యూచర్లో ఫ్యూయల్ చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. సో మీరు తూచి వినియోగించుకోవడానికి చూడండి అని కాల్ చేశారా లేదా? ఐ మీన్ డిక్లరేషన్ ఇచ్చారా లేదా? వాళ్ళు చెప్తే మనం అలర్ట్ అవుతాం. దేవుని కాల్ ఏంటో తెలుసా? నువ్వు ఆశపడుంటే నువ్వు రాకముందే ఈ నేచర్లో నీకేం కావాలో. సమ్మర్లో మ్యాంగోస్ కావాలి. ఎవరు అనుకున్నారు? మీ అమ్మ, మా అమ్మ. దేవుడండి బాబు ఒక రకమా? నాకు రసం ఇష్టం, నీకు బండింగ్టన్ ఇష్టం, ఇంకా అలా చెప్పుకుంటే వేల రకాలు ఉన్నాయి. ఒకరి కలర్గా ఉండాలి, ఒకరికి పచ్చిగా ఉండాలి. మన టేస్ట్ ఏంటంటే పేరుకే షడ్రుచులు అని పెట్టుకున్నాం. 8 రకాలు వండుకుంటాం. 65, 95 మార్చి చేసి ఇప్పుడు కదిలితే క్యాన్సర్, మెదిలితే క్యాన్సర్. మీరు మీ జీవితంలో స్ట్రిక్ట్ లైఫ్ని కనుక పాటిస్తే ఆ దయాళుడికి మీరు చెల్లించాల్సింది ఏంటో తెలుసా? జస్ట్ థ్యాంక్ యూ. ప్రతి సెకండ్ చెప్పాలి. ఊపిరి ఉంటుంది. ఈ ఊపిరి ఉంటేనే కదా ఏమైనా చేయగలం. ఈ ఊపిరి పోయింది అనుకోండి, నన్ను అక్కడ పెట్టిన తర్వాత అమ్మ పాఠం చెప్పు, అమ్మ లెసన్ చెప్పండి, నేను రియాక్ట్ అవుతానా? నా బాడీ ఉంది అని చెప్తాను మీరే. సో ఊపిరి ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. మనకున్న ఒకే ఒక్క ఛాన్స్ భూమి మీద నీ దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి. ఎక్కడ రిప్రజెంట్ చేయాలి అంటే లోకం మొత్తం ప్రతికూలం అయిపోయినా ఆయన ఇచ్చిన ఫుడ్ తింటూ, ఆయన సారాన్ని మొత్తాన్ని అనుభవిస్తూ, అసలు ఆయన ఇచ్చిన ఊపిరిని సెన్సిబుల్ చేస్తున్నాను, రెస్పిరేట్ చేస్తున్నాను అనేటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఊపిరి పీల్చుకుంటున్న నీవు ఊపిరి పీల్చుకున్న సెన్సిబిలిటీ నాకు ఇచ్చావా? థ్యాంక్ యూ మై గాడ్. థ్యాంక్ యూ. నన్ను ఇంకా ఈ భూమి మీద ఉండడానికి అర్హురాలని చెయ్యడానికి నాకు ఇంకా అవకాశాన్ని పెంచావు. కానీ నేను ఈలో పెంచేస్తాను తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు, ఫోన్లు, వాటి వల్ల ఉపయోగం లేదని మనకు తెలిసిన ఈ ఏళ్ళు అరిగిపోయింది చాలా మందికి. ఉపయోగం లేని మన జీవితాలకి అనవసరమైన పనులు చేసి ఇంకనూ ఆయన్ని ఆయాసపరిచే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వై అంటే కింద అవార్డు చదవాలి. 107లో మొదటి వచనంలో ఆయన కృప నిత్యము ఉంటుంది. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? కృప నిత్యము ఉంటుంది. ఏదైనా విషయపరంగా అధికారి దగ్గరికి వెళ్ళండి, చేస్తాలేపో అంటారు. ఒకరోజు చేస్తారే అంటాడు, కొన్ని రోజులకి మీరు మర్చిపోతారు. కృప నిత్యము ఉండే క్యారెక్టర్ దేవుడి క్యారెక్టర్. మీకు అర్థమవుతుందో? మీరు ఎవరు నమ్ముకున్నారో అస్సలు భయపడకండి. ఓషియా గ్రంథము 4వ అధ్యాయం. ఓషియా గ్రంథము ముగించేస్తున్నానండి, దగ్గరగా ఉన్నాను.
చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నువ్వు జ్ఞానము విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. ఆ వచనంలో జనులు ఎలా ఉన్నారంట? ఆయన ఇచ్చే తిండి తింటున్నారు. ఆయన ఊపిరి పీల్చుకొని భూమి మీద బ్రతికున్నామని రిప్రజెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా మీకు సామెతల్లోనూ ప్రసంగిలో ఉంటుంది, ఆయన సెలవు లేకుండా భోజనం చేయడం ఎవరికి సాధ్యమవుతుంది? ఒక జ్ఞాని అడిగాడు ఈ మాట. అంటే నువ్వు రోజు తినేస్తున్నావు అంటే ఎవరు ఆజ్ఞించారు? అర్థమవుతుందా? అసలు భయం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. సింహాలను నోళ్ళను ఊహించేసారంట మన వాళ్ళు. మన ఫోర్ ఫాదర్స్ దేవుడి క్యారెక్టర్ ఇది అని తెలుస్తుంది. సింహమా అని పాడలేదంట. వచ్చింది ఆ సింహం, ప్రార్థన చేస్తుంది. అగ్నిగా చూసి మనం భయపడిపోతాం. ఎందుకు అగ్ని ఎందుకు? కొద్ది నుంచి ఎండలో చచ్చాం కదా. మరి అగ్నిలో పడేస్తే ఏం జరిగింది? ఇంకొక పర్సన్ కనపడ్డారు కానీ వీళ్ళ బట్టలు కూడా కాలిన వాసన రాలేదు. ఎందుకంటే భయం మీకు? ఆ దేవుడు దయాళుడు కదా, ఎప్పుడు ఆయన కృప ఉంటుంది కదా. నీ పని ఏంటంటే భయపడటం కాదు, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వటమే. అంటే ప్రతిరోజు పెట్టమని కాదు, నీ మనస్సులో ప్రతి క్షణం ఆయనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఇంకేం మాటలు రావట్లేదు నాయన అనిపించాలి. అంత ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. ఇంత చేస్తున్న మనిషికి జనుల్లో ఏం మిస్ చేస్తున్నారు తెలుసా? జ్ఞానం లేదు. జ్ఞానం లేదండి. కొత్త నిబంధనలో జ్ఞానం అంటే ఎవరో మీకు రిఫరెన్స్ ఎందుకని చూసుకోండి. కొన్ని పత్రికలో ఉంటుంది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆయనే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం నేర్చుకోండి నాయన, జ్ఞానం తెలుసుకోండి నాయన అంటే, నా జనులకు జ్ఞానం లేదని దేవుడే స్వయంగా ప్లకార్డ్ ఇచ్చారు. పైగా జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైపోతామో తెలుసా? నశించిపోతాం. ఇప్పటికి మనకు తెలియదు. డిసీజ్ డయాగ్నోసిస్ అయిన తర్వాతనే మనకు రిపోర్ట్లో తెలుస్తుంది. నువ్వు కామన్గా ఏంటో హెడేక్ అని వెళ్తావు అంతే. దాన్ని స్కాన్ చేసో ఎంఆర్ఐ చేసో సోన్సో చేసి నీ జబ్బు ఇదని చెప్తే కదా తెలుస్తుంది. అట్లాగే నీకు జ్ఞానం లేదు అని తెలియాలి అంటే నువ్వు మందిరానికి రావాలి. రాకపోతే ఏమవుతుందంటే నువ్వు నశించిపోయావు, చచ్చిపోయావు. అందుకే అంటున్నాడు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు. ఏం కావాలి నాయన అంటే, నాకు మంచి బంగ్లా ఇచ్చేలాగా నన్ను బ్లెస్ చేయనన్నా, నాకు పిల్లలు కలిగేలాగా బ్లెస్ చేయనన్నా, నేను గర్భమును ఇచ్చిన వాడిని నేను ఏమైనా మూసేస్తానా అన్నడా లేదా? ఒకవేళ మూసానంటే అర్థం ఏమిటో నీకు అవసరం లేదు. ఏ టైంకి ఇవ్వాలో చూసుకుంటా, నీకేంటి ప్రాబ్లం? నీకేం కావాలో నీకు తెలియదు, నాకు తెలుసు. డాడీ అంటారా, మమ్మీ అంటారు, నీకు ఇప్పుడు ఇది అవసరం లేదురా, నీకు ఇవ్వాల్సిన టైంలో నేను ఇస్తాను అంటారా లేదా? అందుకని నువ్వు జ్ఞానమును విసర్జించావు. ఏం మర్చావట? దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. మీరు గుడికి రమ్మంటే ఎందుకు రాదో తెలుసా? మర్చిపోయారు. చాలా మంది సండేసే మర్చిపోతున్నారు. జ్ఞానము గనక నీలో లేకపోతే నశించిపోతావు. తర్వాత ఏమంటున్నాడు? గనుక నీవు జ్ఞానమును విసర్జించావు గనుక నేను నిన్ను విసర్జిస్తాను. అంటే ఏంటి అర్థం? ఇక నువ్వు నా లెక్కలో లేదు. విసర్జించేదాన్ని ఎవరన్నా చూస్తారా? నీకు తెలిసి ఏం విసర్జిస్తాము? చూస్తామా? ఈవెన్ స్ప్లిట్ చేసినా కూడా చూడమే. అవి తుప్పని ఊసినా కూడా చూడమే. నువ్వే చూడవు. జ్ఞానాన్ని గనక నువ్వు పెట్టుకోకపోతే, దేవుని వాక్యం గనక నీ మదిలో ఉండకపోతే నువ్వు నశించిపోతావు. నువ్వు నశించిపోతున్నావు అర్థం ఏమిటంటే, నేను నిన్ను వదిలేశాను. పైగా అంటున్నాడు, చదవమ్మా, నేను కూడా కనుక నీవు నాకు యాజకుడు కాకుండా, యాజకుడు అంటే యాజకుడు ఏం చేస్తాడు? రిక్వెస్టింగ్, ఆఫరింగ్, ఇవి చెయ్యకుండా నువ్వు నాకు యాజకుడుగా, మనమే కదా కొత్త నిబంధనలు ఉంటుంది. మనం ఎవరంటే రాజులైనా యాజక సమూహం. అర్థమైందా?
మీరు ఎప్పుడు జనగణనలు వస్తున్నాయి కదా, మీ పేరు ఇది, మీ క్యాస్ట్ ఇది, ఇది మీకు ఇష్టమైతే రాసుకోండి. అసలు ఇంటర్నల్గా స్పిరిచువల్గా మీరు ఎవరు? రాజులైన యాజక సమూహం టు గాడ్. భయం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీరు నాకు యాజకులుగా ఉండకుండా ఉన్నారు కాబట్టి నేను నిన్ను విసర్జిస్తాను. నీవు నా ధర్మశాస్త్రాన్ని మరిచావు కనుక నేను నీతో పాటు నీ నెక్స్ట్ జనరేషన్ని కూడా ఏం చేద్దాం. ఇప్పుడైతే సొల్యూషన్ ఏం చెప్పండి? సొల్యూషన్ ఏంటి? ఆయన్ని మరిచిపోకుండా ఉండండి. ఎందుకంటే ఆయన కృప నిత్యము ఉండేది. మీకు ఇక పని ఏంటంటే అది కృతజ్ఞతలు చెల్లించడమే. అందుకే ఒక మాట చూపిస్తాను. విలాప వాక్యములు, ఈ మాటతో లాస్ట్ అండి. విలాప వాక్యములు లెమెంటేషన్స్కి వెళ్ళి 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. అవునా? హృదయపూర్వకంగా అంటే ఆయనకి ఇష్టమయ్యి అంట నిన్ను అంటే నరులైన మనందరినీ విచారం కలగాలి. ఇట్లాగే అవ్వాలి. దేవుడు నాకేం అన్యాయం చేశాడు? మన డైలాగ్స్ ఉంటాయి కదా, దేవుడు నాకే అన్యాయం చేయాలా? దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోడు? దేవుడు నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నేను దేవుడిని గుడికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, నేను చేయాల్సిన అర్పణలన్నీ ఇస్తున్నాను, నన్ను ఎందుకు మర్చిపోయాడు? ఇది కదా నీ ప్రార్థన. అయితే దేవుడు నీకు ఒక మాట చెప్పంటున్నాడు. ఈ కుటుంబంతో పాటు మీ అందరికీ, నాకు కూడా ఇంక్లూడింగ్ అట్ ది రేట్ ఆఫ్ మీ. వాక్యం చెప్పేవాళ్ళకి లేదనుకోకండి, ఇక్కడ చెప్తున్నానంటే దేవుడు ఇంక్లూడింగ్ మీ నన్ను చేసే చెప్తాడు. అందుకే అంటున్నాడు, హృదయపూర్వకంగా ఆయన నరులకి విచారం చెయ్యాలి, విచారంగా ఉండాలి. వీళ్ళకి జరిగితే విచారంగా ఏడుస్తూ చేస్తారు పో అనుకునేది మనిషి. సో మీరు నరులను నమ్ముకొనవద్దు, రాజులను నమ్ముకొనవద్దు. దేవాతి దేవుని అనే నమ్మకం ఉంచి తీరితే మన బ్రతుకు చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, బాధ కూడా కలగ చేయడంట ఆయన. అర్థమైందా దేవుడు అంటే మీకు? మన దేవుడు ఏం చేయగలగడా? ఈ దేవుడు ఏంటంటే ఏ విశ్వాసురాలైనా విశ్వాసి అయినా మరొక విశ్వాసతో చాలా మంది ఇలా చెప్పడం నేను విన్నాను. దేవుడు నాకు ఎంత అన్యాయం చేస్తాడో తెలుసా, గుండె పగిలిపోయేది. నాకు దేవుడు అన్యాయం చేయడం ఏంటి? బైబిల్ చదవలేదా? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. అంటే మీరు బైబిల్ చదవటం లేదనమాట. దినము రాత్రి నా ధ్యానాలు చెయ్యండిరా నాన్న అంటే పగలు రాత్రి ఇంట్లో అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, భార్య భర్తలుగా, పిల్లలుగా, రిలేషన్స్గా, కుదిరితే ఫోన్లు ఎత్తేసి మరీ మాట్లాడతాం. మనకి ఇంకా వర్చువల్ కాల్స్ ఏంటది, వీడియో కాల్ ఎత్తి మరీ మాట్లాడేస్తాం. భావాలు తెలియాలి, లేకపోతే మనం ఎక్స్ప్రెస్ చేయలేం కదా. ఎందుకు అది? నువ్వు మాట్లాడే ప్రతి మాట చిన్నదైనా పెద్దదైనా ఎందుకు చెప్పావు అని ఆయన సింహాసనం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉందన్న విషయం మర్చిపోయాం కనుకనే జ్ఞానం లేక నశించిపోతున్నాం. అందుకే ఆయన విడిచిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మీకు నిజం చెప్పాలంటే హృదయపూర్వకంగా విచారమునైనను బాధైనను ఆయన కలగ చేశాడు అంటే ఆయన ఎంత బాధపడి నీకు పర్మిషన్ ఇచ్చుంటాడు. సాతాన్ ఎవరు అడుగుతారు పర్మిషన్? మీకు తెలుసా? దుష్టుని యొక్క కార్యముల నుండి తప్పించడానికి మొదట్లో చదివించాను ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అందుకే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు హ్యాపీగా టీవీ పెట్టి సీరియల్స్ కంటిన్యూ చేయండి, వీడియోలు, ఫోన్లు కదా. అలా ఉందా? ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన. మనకేమో కొడుకుంటే తెల్లారి ఎవరన్నా లేపేదాకా సోయిందో అంత నిద్ర మధ్యలో పోయి నిద్రపోతుంది. అయ్యా బాబు నేనే కయ్యా, మళ్ళీ నిజం ఒప్పుకుంటాం మనం. అవును ఆయన నిద్రపోతుంది, చేయలేకపోతే అయ్యో నేను వెళ్ళలేను, ఎందుకంటే అది మరీ చిన్నది నాయన, నేను ఇన్సల్ట్ ఫీల్ కర్మరా, నీకు వెళ్ళాల్సిందే. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది, అప్పుడే నీకు జ్ఞానం కలుగుతుంది. చీమలు ఎక్కకపోరా అన్నాడా లేదా దేవుడు? ఒకసారి వెళ్ళండి, ఎంత బిజీగా వెళ్తూ ఉంటాయో, ఎంత చిన్న పలుకు కోసం నేను. సో నెగ్లిజెన్స్ దేవుని యొక్క సన్నిధిలో నాట్ కరెక్ట్, అది నేను నశింపజేస్తున్నాను. ఇదే అధ్యాయంలో 25వ వచనం చూపించి ఏం చేస్తాను చూడండి. 25వ వచనం, తను ఆశ్రయించు వారికి. ఇంకా అనుకున్నాం కదా, అడగందే అమ్మ పెట్టదు,
అలాగే నన్ను ఆశ్రయించు వారి ఎడల, మళ్ళీ ఇక్కడ దయాళుడనే వచ్చింది. దయాళుడే, యెహోవా దయాళుడు. మీరు వెతకాలి. మీరు ఈ క్రీస్తు యొక్క విధానాన్ని తీసుకుంటున్నప్పుడు, మేము క్రీస్తును నమ్మామనుకున్న వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందంట. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరేం పూజ సామాగ్రి తేవసలా, కర్పూరం అగరబత్తులు తేవాల్సిన, టెంకాయ తేవసలా, ఏం చేయాలి సార్? దేవా అని ఆయన్ని వెతకాలి. వెతికితే దొరుకుతాడు. ఆయన్ని వెతికిన ఎడల దయ చూపుతాడు. ఎంత బాగా తిన్న బిడ్డ, వెతకవలసిన అవసరాలు లేదు అనుకుని లోకంలో తిరుగుతున్న వారి కంటే, ఈ మూర్ఖ తరము నుండి వేరైపోయి నన్ను వెతుకుతోందా? చాలా దయ చూపించారు, నా బిడ్డకి దయ చూపించారంటే. అందుకే దావీదు అన్నాడంట, నా ఇష్టానుసారం. మీరందరూ అలాగే అవ్వాలి. నేను నీ ఇష్టానుసారం బాబు, నేను భయపడను. నా పూర్వీకులు నన్ను భయపడమని చెప్పరా. వాళ్ళు ఫేస్ చేశారు సింహాలని, వాళ్ళు ఫేస్ చేశారు. వాళ్ళు ఎదురుగా చావు ఉంటే చావుకి ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు నేనెంత, నువ్వు నన్ను కాపాడుకుంటావు కదా, నేను భూమి మీద అవసరం అనుకుంటే కాపాడుకుంటావు కదా. నా టైం అయిపోయిందంటే నువ్వు రాసుకున్న లెక్కల ప్రకారం నా లెక్క క్లోజ్ చేసినట్టే కదా. ఒకవేళ నీ మాట వినని వాళ్ళు కదా ఆకస్మికంగా చస్తారు, అవునా కదా. ఎన్నిసార్లు గద్దించినను వాళ్ళని కదా, నన్నెందుకు, నేను నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నాను కదా. గల్తీ పత్రికలో చూడండి, దాదాపు 14 లక్షణాలు ఉన్నాయి. ఆ 14 లక్షలు ఏదో ఒకటి మనం ఎవ్రీడే ఫేస్ చేస్తూ ఉంటాం ఇంటర్నల్గా. సో వాటన్నిటిని పరీక్షించుకోండి, వాటన్నిటిని మీ హృదయంలో నుంచి తీసి వేసుకోవడానికి మీ జీవితకాలం పడుతుంది. అందుకే ఆయన్ని వెతకాలి. వెతుకుతున్నప్పుడు మీకు మీ భక్తి ధైర్యాన్ని పుట్టించలేదా? బైబిల్ అడిగింది క్వశ్చన్. మీ భక్తి మీకు ధైర్యాన్ని ఇవ్వటం లేదా? సో లోటు నీదే, తప్పు నీదే. జ్ఞానం లేకనే నీకు ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. సో వెతుకు, జ్ఞానమై ఉన్న ఆయన వాక్యాన్ని మదిలో నింపుకో. ఇక నిన్నెవ్వరూ ఆపలేరు. ఆయన తీసుకెళ్లే వరకు నిన్నెవ్వరూ టచ్ చేయలేరు. ఈ ధన్యత మీకు అందరికీ ఇవ్వాలని, ఇంక్లూడింగ్ నాకు కలిపి ఆ దేవుని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి తల వంచుకొని, వాక్యం మాకు పనిచేసింది, ఆదరించింది, మాకు నచ్చింది, దేవుడు మాతో మాట్లాడినట్టు అనిపించింది అన్నవాళ్ళు తలలు వంచుకొని, థ్యాంక్ యూ నాయన, నాకు ఇచ్చిన ఈ ధైర్యం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాక్యం చదవకపోవడం నా తప్పే, నాలో అభద్రతకి కారణం నేను నిన్ను వెదకకపోవడమే అని రియలైజ్ అవుతూ ఒకసారి పశ్చాత్తాపంతో ఆయన వేడుకోండి. ప్రార్థన. తండ్రి, థ్యాంక్ యూ నాయన, నేను చాలా చెడ్డవారం అని తెలిసిన మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. కారణం మీరు దయాళుడు. మీ దయను కోరుకుంటున్నాము, తెలుసుకున్నాము. జ్ఞానం లేని వారంనైనా, నశించిపోయిన వారం మీరైతే మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రేమను చూసి గర్వించిన ఈ శరీరాలని తగ్గించి ఏది నిజమైన ప్రేమ గుర్తెరిగేలాగా చేసి నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో ఈ భూమి మీద బ్రతకటానికి మాకు ఇచ్చిన ఈ ధైర్యంతో కూడిన మాటలను బట్టి స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన. ఈ ధైర్యం ఎల్లప్పుడూ ఉండాలి అంటే నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోవాలనే గొప్ప ఆజ్ఞను మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగో ఈ కుటుంబాన్ని మీరు ఇచ్చిన ప్రతి ఒక్క దీవెనను బట్టి నీకు స్తోత్రాలు, తప్పించిన ప్రతి ప్రమాదాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఆ కుటుంబానికి మరింతగా ఏ అవసరతలు ఉన్నాయో వాటిని మీ చిత్తానుసారంగా తీర్చమని, అన్నిటికంటే ముఖ్యంగా నాయన మిమ్మల్ని వెతికే ప్రయత్నంలో వారు సొమ్మసిల్లిపోకుండా నేను వెతుకుతునే వారి జీవితకాలంలో తండ్రి నా ఆత్మని అప్పగిస్తున్నాను ధైర్యంగా చెప్పగలిగే గ్రూపులోనికి మమ్మల్ని అందరినీ చేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఒక పల్లవి చరణం.